సో దీంట్లో ఫస్ట్ కాంపౌండ్ వచ్చి పొటాషియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్ పొటాషియం డైక్రోమేట్ ఫార్ములా ఏంటంటే K2Cr2O7. K2Cr2O7. సో పొటాషియం డైక్రోమేట్ ఫార్ములా K2Cr2O7. సో K2Cr2O7 మనం ఇప్పుడు యాక్చువల్గా ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ప్రిపరేషన్ మెథడ్స్, తర్వాత దాని స్ట్రక్చర్, దాని ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ప్రిపరేషన్ తీసుకున్నట్లయితే ప్రిపరేషన్ K2Cr2O7 ఎలా ప్రిపేర్ చేయాలి. సో K2Cr2O7 అనేది ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఫస్ట్ క్రోమైట్ ఓర్ తీసుకుంటాం. క్రోమైట్ ఓర్ అంటే ఇట్ కంటైన్స్ FeCr2O4. దీనికి సోడియం కార్బోనేట్ కానీ పాస్ చేసినప్పుడు సోడియం కార్బోనేట్ ఇన్ ఆక్సిజన్. సో ఇక్కడ సోడియం కార్బోనేట్ని క్రోమైట్ ఓర్తో హీట్ చేసినప్పుడు Fe is replaced by Na2Cr2O4 ప్లస్. సో Fe అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు Fe2O3. ఎప్పుడైనా సరే కార్బోనేట్ నుంచి CO3 నుంచి CO2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ 4, 8, 7 రాస్తాను. సో అప్పుడు 4 2s are 8 కాబట్టి 8 2s are 16, 8 2s are 16 కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇక్కడ 2Fe2O3, ఇక్కడ 8SO2. సో ఈ స్టెప్లో మనం ఇక్కడ క్రోమైట్ ఓర్ని తీసుకొని సోడియం క్రోమైట్ని తయారు చేసాము. సో దీని పేరు ఏంటంటే సోడియం క్రోమేట్. నెక్స్ట్ స్టెప్లో ఈ సోడియం క్రోమేట్ని తీసుకుంటాం. 2 moles ఆఫ్ సోడియం క్రోమేట్ తీసుకొని అసిడిఫైడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ H+ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే Na2Cr2O7 ప్లస్ 2 Na+లు బయటకు వస్తాయి అలాంగ్ విత్ వాటర్. సో ఇక్కడ దీని ఏమో సోడియం క్రోమేట్ అంటాము, దీన్ని సోడియం డైక్రోమేట్ అంటాము. నెక్స్ట్ స్టెప్లో ఈ సోడియం డైక్రోమేట్ అనేది Na2Cr2O7తో పొటాషియం క్లోరైడ్ని వేసినప్పుడు సో అప్పుడు ఏమవుతుందంటే Na is replaced by K అంటే K2Cr2O7 ప్లస్ 2NaCl. మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనం అనుకున్న కాంపౌండ్ పొటాషియం డైక్రోమేట్ వచ్చింది. సో పొటాషియం డైక్రోమేట్ని తయారు చేయడానికి మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్లో క్రోమైట్ ఓర్ని తీసుకుంటాము, FeCr2O4ని. అప్పుడు అది Na2Cr2O4గా మారుతుంది సోడియం క్రోమేట్గా. ఆ సోడియం క్రోమేట్ని అసిడిఫైడ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ చేస్తే సోడియం డైక్రోమేట్ వస్తుంది. సోడియం డైక్రోమేట్ని పొటాషియం క్లోరైడ్తో రియాక్షన్ చేస్తే పొటాషియం డైక్రోమేట్ వస్తుంది. నోట్ చేసుకోండి స్టూడెంట్స్, మనం ఇక్కడ ప్రిపేర్ చేసేది డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కాంపౌండ్స్ అంటే క్రోమియం. సో మనకి ఇక్కడ Na2Cr2O7లో అయినా, ఇక్కడ Na2Cr2O7లో అయినా, ఇక్కడ K2Cr2O7లో అయినా మనకు క్రోమియం ఉంటే చాలు. మనం ప్రిపేర్ చేసేది డి బ్లాక్ కాంపౌండ్స్. కానీ ఎందుకు Na2Cr2O7 ప్రిఫర్ చేయకుండా K2Cr2O7 ప్రిఫర్ చేసామంటే దానికి ఒక రీజన్ ఉంది. Na2Cr2O7 అనేది more soluble in water than K2Cr2O7. ఈ Na2Cr2O7 అనేది K2Cr2O7 కంటే వాటర్లో ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది. వాటర్లో సాల్యుబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల మనం K2Cr2O7కి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందువల్లంటే మనం రియాక్షన్లు చేసేటప్పుడు కొన్ని అసిడిక్ మీడియంలో చేస్తాము, ఆక్వస్ మీడియంలో ఎక్కువ చేయం. అందువల్ల K2Cr2O7కి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకేనా? సో ఇప్పుడు
ఈ క్రోమేట్ డైక్రోమేట్ అంటే క్రోమేట్ అంటే క్రోమేట్ డైక్రోమేట్ రెండు ఉన్నాయి ఇక్కడ. క్రోమేట్ అంటే CrO4-2, డైక్రోమేట్ అంటే Cr2O7-2. These two are interconvertible. Interconvertible in aqueous solution. Aqueous solutionలో ఇవి ఒకదాని నుంచి ఇంకో ఫామ్లోకి మారిపోతాయి. ఎలా మారిపోతాయి అంటే రియాక్షన్స్ ద్వారా చూపిస్తాము. ఇక్కడ చూడండి, ఈ CrO4-2- అనేది స్టూడెంట్స్, ఈ CrO4-2- అంటే క్రోమేట్ అనమాట. ఇది క్రోమేట్ అనేది అసిడిక్ మీడియంలో రియాక్ట్ అయినప్పుడు అంటే H+తో రియాక్ట్ అయినప్పుడు ఇది వెంటనే Cr2O7-2గా మారిపోతుంది. దాని మీనింగ్ ఏంటంటే అసిడిక్ మీడియంలో CrO4-2 అనేది అన్స్టేబుల్. సో ఇప్పుడు అసిడిక్ మీడియంలో ఏది స్టేబుల్ అంటే Cr2O7-2 అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు అదేవిధంగా Cr2O7-2 ప్లస్ 2OH- ఇది 20 కాదు స్టూడెంట్స్, ఇది 2OH ఇది. ఓకే, ఇది ఓన్లీ 2 మాత్రమే నెంబర్. 2OH- gives 2CrO4-2 ప్లస్ H2O. దీంట్లో మీనింగ్ ఏంటంటే ఈ Cr2O7-2 అనేది బేసిక్ మీడియం అంటే OH- ఏంగా మారిపోయింది, CrO4-2గా మారిపోయింది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇక్కడ పైన క్రోమేట్ అనేది అసిడిక్ మీడియంలో అన్స్టేబుల్, అందుకే వెంటనే డైక్రోమేట్గా మారిపోయింది. అదేవిధంగా డైక్రోమేట్ అనేది బేసిక్ మీడియంలో అన్స్టేబుల్, అందుకే వెంటనే క్రోమేట్గా మారిపోయింది. అంటే వీటి స్ట్రక్చర్లు ఏంటంటే ఈ క్రోమేట్ స్ట్రక్చర్లు, అదేవిధంగా డైక్రోమేట్ స్ట్రక్చర్స్ గీస్తాను. క్రోమేట్ అయాన్ ఫార్ములా ఏంటంటే క్రోమేట్ Cr-2. సో ఇది నెక్స్ట్ డైక్రోమేట్ తీసుకున్నట్లయితే డైక్రోమేట్ అంటే ఏంది, Cr2O7 కదా. Cr స్టూడెంట్స్, దీంట్లో పైన చెప్పిన దాని ప్రకారం ఈ CrO4 అసిడిక్ మీడియంలో డైక్రోమేట్ అనేది మోస్ట్ స్టేబుల్. ఎందువల్లంటే ఈ CrO4-2- H+ వేసాం కదా. ఈ CrO4-2- H+ వేసినప్పుడు వెంటనే అది ఏంగా మారింది, Cr2O7-2- మారింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే CrO4-2- అనేది అసిడిక్ మీడియంలో అన్స్టేబుల్. అంటే అది ఏది స్టేబుల్గా ఉంది అంటే Cr2O7-2 అనేది, అంటే డైక్రోమేట్ అనేది స్టేబుల్గా ఉంది. సో ఈ డైక్రోమేట్ అయాన్ అనేది స్టేబుల్గా ఉంది. అది ఏ కలర్లో ఉంటుంది అంటే ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా సెకండ్ రియాక్షన్ చూసినట్లయితే ఈ Cr2O7-2- అనేది బేసిక్ మీడియంలో అన్స్టేబుల్. అంటే ఇప్పుడు బేసిక్ మీడియంలో ఏది స్టేబుల్, CrO4-2 అనేది. సో ఇక్కడ అదే స్టేట్మెంట్ రాస్తాను. సో బేసిక్ మీడియంలో క్రోమేట్ అయాన్ అనేది స్టేబుల్. మోర్ స్టేబుల్. అది ఏ కలర్లో ఉంటుంది అంటే ఎల్లో కలర్లో ఉంటుంది. సో అది దాని మీనింగ్. నెక్స్ట్, సో ఆల్రెడీ స్ట్రక్చర్స్ చెప్పేసాను కాబట్టి నెక్స్ట్ వీటి యొక్క నేచర్ అంటే Na2Cr2O7 అనేది Na2Cr2O7 అయినా లేదా K2Cr2O7 తీసుకున్నా
ఇవి చాలా స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఇట్ కెన్ ప్రొవైడ్స్ ది ఆక్సిజన్ ఫర్ అదర్స్. సో పక్కనుండే సబ్స్టెన్స్ని ఇవి ఈజీగా ఆక్సిడైజ్ చేస్తాయి. ఓకేనా. సో ఈ రెండిట్లో ఏది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే సోడియం సాల్ట్ ఈజ్ గ్రేటర్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్. అందువల్ల ఇది ఎక్స్టెన్సివ్ యూజ్లెస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు Na2Cr2O7 అనేది మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. అందువల్ల దీన్ని బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి ఆక్సిడైజ్ చేస్తుంది అంటున్నాం కదా, మరి వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్కి సపోజ్ మనం Cr2O7 2- తీసుకున్నాం. అది Cr2O7 2- అనేది అసిటిక్ మీడియంలో స్టేబుల్ అని చెప్పాం కదా. ఇక్కడ డైక్రోమేట్ ఈజ్ మోర్ స్టేబుల్ ఇన్ అసిటిక్ మీడియం. అంటే ఇప్పుడు అసిటిక్ మీడియంలో తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఈ Cr2O7 2- కాస్త Cr3+గా మారుతుంది. Cr3+గా రియాక్షన్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇవన్నీ రాస్తాం యాక్చువల్గా. ఈ 7H2Oలు 6 ఎలక్ట్రాన్స్ అనేవి. సో ఎలక్ట్రాన్స్ ఈ ఛార్జ్లు బ్యాలెన్స్ చేయడం అని మనకి స్టాయికియోమెట్రీలో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్లో వస్తాయి. ఇక్కడ గమనించినట్లయితే Cr యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? ఇక్కడ 2x - 14 = -2. సో 2x = 12, x = +6. సో Cr2O7లో క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ +6, ఇక్కడ +3. సో చూసారా, 6 నుంచి 3కి ఏమైంది? ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది అంటే ఇది రిడక్షన్. పక్కనుండే వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది, అది రెడ్యూస్ అవుతుంది. సో అదే కదా ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దాని యొక్క నేచర్ అలాగే ఉంటుంది. ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే జనరల్గా ఇవి కాంపౌండ్స్ని సపోజ్ ఇప్పుడు అయోడైడ్ తీసుకున్నాను, I-. అయోడైడ్ని ఏం చేస్తుందంటే I2గా మారుస్తుంది. I2 అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 0. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ కోసం ఏం చేస్తానంటే 6 - 3I2 + 6 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు అయోడైడ్ అంటే -1 ఆక్సిడేషన్ స్టేట్. -1 నుంచి 0కి ఏమైంది? ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది. ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది. -1 నుంచి 0 కింద ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది కాబట్టి ఇది ఆక్సిడేషన్. దీన్ని ఆక్సిడైజ్ చేసింది K2Cr2O7. ఇలా డిఫరెంట్ రియాక్షన్లు చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఫస్ట్ ఇది రాసుకోండి. సో ఇదే విధంగా స్టూడెంట్స్, K2Cr2O7 అనేది అన్నింటి రిమైనింగ్ వాటిని కూడా ఆక్సిడైజ్ చేస్తుంది. సో K2Cr2O7 అనేది I- ని I2గా కన్వర్ట్ చేసింది. అదేవిధంగా సో రిమైనింగ్ సైడ్లో రాస్తారు అన్నీ. చూడండి, I- ని I2గా మార్చింది. అదేవిధంగా Cl- ని Cl2గా మారుస్తుంది. నెక్స్ట్ Fe2+ ని Fe3+గా ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ K2Cr2O7 అనేది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఇలా మార్చేస్తుంది. అదేవిధంగా H2Sని సల్ఫర్గా ఆక్సిడైజ్ చేస్తుంది. S2O3 2- ని SO4 -2గా మారుస్తుంది. మరి ఇది ఆక్సిడైజ్ అయ్యిందా లేదా మనకి ఎలా తెలుసుకోవాలంటే బేస్డ్ ఆన్ ఆక్సిడేషన్ నెంబర్స్. సపోజ్ ఇప్పుడు Fe2+ Fe3+ చూడండి, 2+ నుంచి 3+గా కన్వర్ట్ అయింది అంటే ఏమైనట్టు? 2+ కాస్త 3+ అయిందంటే మీనింగ్ ఏంది? ఆక్సిడేషన్ నెంబర్ పెరిగితే ఆక్సిడేషన్. దీన్ని ఆక్సిడైజ్ చేసింది K2Cr2O7. అదేవిధంగా SO2ని తీసుకుంటే SO2 అనేది SO4 -2గా మారింది. ఇలా అన్నిటినీ ఇది ఆక్సిడైజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు Sn+2ని Sn+4గా ఆక్సిడైజ్ చేస్తుంది. AS2O3, AS అంటే ఆర్సెనిక్, ASO3 -3ని ASO4 -3గా మారుస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ASకి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ +3, ఇక్కడ ASకి +5, +3 నుంచి +5కి ఏమైంది? ఆక్సిడేషన్ జరిగింది. అదేవిధంగా
C2H5OH ఇథనాల్ని ఆక్సిడైజ్ చేస్తే ఏమొస్తుంది? C2H5CHO. కార్బన్ పెరిగింది కాబట్టి ఇది CH3CHO స్టూడెంట్స్. ఎందువల్ల అంటే ఇక్కడ 2 కార్బన్లే ఉన్నాయి. ఇక్కడ 2 కార్బన్సే కాబట్టి ఇక్కడ 2 కార్బన్సే రావాలి. సో ఆల్కహాల్ అనేది ఇక్కడ ఉండే OH అనేది ఏంగా మారింది? CHOగా మారింది. అంటే ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు ఆల్డిహైడ్స్. అది దాని మీనింగ్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఏంటంటే K2Cr2O7 అనేది అసిడిక్ మీడియంలో పెరాక్సైడ్తో రియాక్షన్ జరిగినప్పుడు CrO5 అనేది ఫామ్ అవుతుంది. ఈ CrO5 అనేది ఏంటంటే ఈ CrO5 అనేది క్రోమిక్ పెరాక్సైడ్. ఈ CrO5 స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CrO5 స్ట్రక్చర్ చూసినట్లయితే Cr డబుల్ బాండ్ O. సో 2 పెరాక్సైడ్ బాండ్స్ రాయాలి ఇలా. సో ఇక్కడ దీంట్లో 2 పెరాక్సైడ్ బాండ్స్ ఉంటాయి. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే Crకి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్లస్ చూడండి మిడిల్లో ఉండే ఈ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఓలో ఉండే ఆక్సిజన్కి -2, అదేవిధంగా పెరాక్సైడ్ బాండ్కి -1లో. సో ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? 4 ఆక్సిజన్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి మామూలుగా -1 కదా, ఈక్వల్ టు 0. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి Cr అనేది +6 వస్తుంది. అంటే ఇక్కడ Cr యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే +6. అదేవిధంగా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ వచ్చి K2Cr2O7కి H2SO4 KCl గాని వేస్తే పొటాషియం క్లోరైడ్ CrO2Cl2 వస్తుంది. CrO2Cl2 పేరు ఏంటంటే క్రోమైల్ క్లోరైడ్. దీని ఆక్సిడేషన్ పర్పస్కి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూజ్ చేస్తాం. సో ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే రెడ్డిష్ బ్రౌన్ కలర్. సో ఇది యాక్చువల్గా అది వేపర్ స్టేట్లో ఉంటుంది. సో రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్.